హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ధృవి అకాడమీ ఛానల్. సో ఇందులో ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ టెట్ చెప్తున్నాను. సో దిస్ ఇస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2017 ది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బిఫోర్ దట్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. So today I am going to explain about previous question paper, that is 2017 question paper, previous paper. సో మీకు తెలియాలి కదా హౌ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, మోడల్స్ ఎలా వస్తాయి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి మీకు ఐడియా ఉండాలి కదా. సో మీ అందరి కోసం ఈ వీడియో చేశాను. లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. దీస్ ఎనర్జీ నెవర్ గెట్ ఎగ్జాస్టెడ్. ఈ ఎనర్జీస్ అనేది నెవర్ గెట్ ఎగ్జాస్టెడ్ అంటే ఎప్పుడు అయిపోనిది. ఏంటంటే మనకి క్వశ్చన్స్ మీనింగ్ తెలియాలన్నా మనకి ఆన్సర్స్ కూడా చూసుకోవాలి. ఆన్సర్స్ కోలా, సన్లైట్, విండ్, న్యాచురల్ గ్యాస్, వాటర్, లేకపోతే విండ్, సన్లైట్, కిరోసిన్, విండ్, వాటర్. కోల్, సన్లైట్, విండ్, న్యాచురల్ గ్యాస్, వాటర్, విండ్, సన్లైట్, కిరోసిన్, విండ్, వాటర్. ఏంటంటే కిరోసిన్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఏంటి విండ్ ఇది మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్, వాటర్ కూడా మేబీ. నెక్స్ట్ కోల్ అయిపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో మనకి ఏంటంటే మనము ఒక ఆప్షన్స్ ఫోర్ ఆప్షన్స్ చూసుకోవాలి. ఒకదాన్నే చూసి ఇదే ఆన్సర్ అని టిక్ చేయొద్దు. మేబీ రాంగ్ అవ్వచ్చు కదా ఎగ్జామ్లో. సో మనం 4 ఆప్షన్స్ చూసుకోవాలి. అంటే బెస్ట్ ఆన్సర్ ఏంటంటే విండ్, సన్లైట్ అనేది ఎప్పుడు మన ఈ ఎనర్జీస్ అనేవి ఎగ్జాస్ట్ కాదు, అయిపోనివి అంటే విండ్, సన్లైట్ కదా. నెక్స్ట్ ఫలక్నామా ప్యాలెస్ బిల్ట్ బై ద డాష్. ఫలక్నామా ప్యాలెస్ ఎవరు బిల్డ్ చేశారు? మిస్టర్ ఉస్మాన్ అలీ ఖానా, లేకపోతే సార్ వికార్ ఉల్ ఉమ్రా, లేకపోతే సార్జన్ త్రియా కులీ కుతుబ్ షానా. ఏంటంటే ఇవి సోషల్ బిట్. మనం సోషల్ టాపిక్ చదువుకున్నప్పుడు మనకి ఐడియా వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి సర్ వికార్ ఉల్ ఉమ్రా, ఇది ఆన్సర్. ఫలక్నామా ప్యాలెస్ ఈయన బిల్డ్ చేశారు. The disease scurvy in human being is caused due to deficiency of. Scurvy disease అనేది మనకి ఎందుకు వస్తుంది? ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది? క్యాల్సిఫ్లోరైనా, ఫోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, రైబోఫ్లేవినా, దేనివల్ల మనకి ఏ డెఫిషియన్సీ వల్ల మనకి స్కర్వీ డిసీజ్ అని వస్తుంది? క్యాల్సిఫ్లోరా అంటే తెలుసు కదా, బోన్ విటమిన్ డి కాదు. ఫోలిక్ యాసిడ్ అంటే ఇట్స్ విటమిన్ బి కదా, బిలో B9. నెక్స్ట్ రైబోఫ్లేవిన్ అంటే ఇట్స్ ఆల్సో విటమిన్ బిలోనే ఇట్స్ B2 కదా. ఇది ఫుడ్ టాపిక్లో ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఆస్కార్బిక్ యాసిడ్ అంటే ఇట్స్ విటమిన్ సి కదా, విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్. సో ఈ డెఫిషియన్సీ వల్ల మనకి స్కర్వీ డిసీజ్ అనేది వస్తుంది. Deoxygenated blood is collected into this chamber of human heart from the body parts. ఏంటంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కలెక్టెడ్ ఇంటూ దిస్ చాంబర్. ఈ ఛాంబర్లో కలెక్ట్ చేసుకుంటాయి. ఏంటి? ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఫ్రమ్ ద బాడీ పార్ట్స్. హ్యూమన్ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ నుంచి, ఫ్రమ్ హ్యూమన్ పార్ట్ టు బాడీ పార్ట్స్. రైట్. ఏంటి? రైట్ యాట్రియమా, రైట్ వెంట్రికులర్, లెఫ్ట్ వెంట్రికులర్, లెఫ్ట్ యాట్రియమా? చెప్పండి. ఇట్స్ రైట్ యాట్రియం. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడ కలెక్టెడ్ ఇంటూ దిస్ ఛాంబర్, ఇక్కడ కలెక్ట్ చేస్తుంది, రైట్ యాట్రియంలో కలెక్ట్ చేస్తుంది. రైట్ యాట్రియం నుంచి కలెక్ట్ చేసుకొని మనకి రైట్ వెంట్రికల్కి పంపిస్తుంది. రైట్. మనం ఆన్సర్ మనకి తెలిసి ఉండాలా, టాపిక్ ఆ సబ్జెక్ట్ అనేది తెలిసి ఉండాలా. సో మనం అప్పుడు సాల్వ్ చేయగలం కదా. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడ పంపిస్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడ పోతుంది, మనకి ఐడియా అనేది ఉండాలి. సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసి ఛాంబర్ హార్ట్ ద బాడీ పార్ట్స్ ఎక్కడ? రైట్ యాట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి పంపిస్తుంది. నెక్స్ట్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే. పైన క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ అయింది. నెక్స్ట్ ద ఫ్యాక్టర్స్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఏమేమి ఫ్యాక్టర్స్ ఫోటోసింథసిస్ జరగాలంటే ఏం కావాలి మనకి? ఏమేమి కావాలి అంటే ఎసెన్షియల్ కావాలంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, క్లోరోఫిల్, సన్లైట్. నో, ఆక్సిజన్ ఇది కాదు. ఆక్సిజన్ అనేది ప్లాంట్ ఇస్తుంది కాబట్టి ఇది నో. అవసరమైనది ప్లాంట్స్కి ఫోటోసింథసిస్ జరగడానికి ఇది కాదు. నెక్స్ట్ గ్లూకోజ్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్, సన్లైట్, క్లోరోఫిల్, కార్బన్ డైఆక్సైడ్ ఓకే, బట్ గ్లూకోజ్ ఇట్స్ నాట్. రాంగ్.
నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, స్టార్చ్, క్లోరోఫిల్, సన్లైట్. కార్బన్ డైఆక్సైడ్ ఓకే, క్లోరోఫిల్ ఓకే, సన్లైట్ ఓకే, బట్ స్టార్చ్ ఉంది కదా ఇందులో, స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ప్లాంట్, ఇది కూడా కాదు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, క్లోరోఫిల్, సన్లైట్ ఇవి అనేది అవసరం. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మనము క్వశ్చన్స్ చదివేటప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకోవాలి క్వశ్చన్స్ అండ్ బిలో ఆన్సర్స్ కూడా. ఓన్లీ ఒకే ఆప్షన్ చూసేసుకొని మేబీ ఇది అని రైట్ చేసి తొందరపాటులో అలా ఎగ్జామ్లో చేస్తాం కదా. సో మనం ఆలోచించి అటెంప్ట్ చేయాలి. ఈ హ్యూమన్ బీయింగ్స్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏముంటుంది? బ్రెయిన్, స్పైనల్ కోడా అండ్ స్పైనల్ నర్వ్స్. బ్రెయిన్ అండ్ స్పైనల్ కోడా. క్రానియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్, లేకపోతే బ్రెయిన్ అండ్ క్రానియల్ నర్వ్స్. ఆన్సర్ వచ్చేసరికి క్రానియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్. ఇది వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏమేమి ఉంటాయి? క్రానియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ కాదు, స్పైనల్ కార్డ్స్ ఇవి కావు. బ్రెయిన్ అనేవి, స్పైనల్ కార్డ్స్ అనేవి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కింద రావు. సో స్పైనల్ కార్డ్ కాదు, బ్రెయిన్, ఇందులో బ్రెయిన్ ఉంది, సో ఇది కాదు. ఇందులో బ్రెయిన్ అండ్ స్పైనల్, ఇది కూడా కాదు, సో ఇది కూడా కాదు. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, రైట్. పిస్టల్ బిలాంగ్ టు దిస్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్. పిస్టల్ మన ఫ్లవర్ పార్ట్ ఉంటుంది కదా, యాంటీషియం, గైనీషియం, కొరల్లా, పిస్టల్స్ ఉంటాయి కదా. మనకి ఇవి ఐడియా, మా ఫ్లవర్ అనే పార్ట్ని మనకి ఐడియా ఉంటే సో ఈజీగా ఆన్సర్ చేయగలం కదా. కొరలైనా, యాంటీషియమా, గైనీషియం? ఆన్సర్ ఇస్ గైనీషియం. ఏంటంటే గైనీషియం ఎక్కడ ఉంటుంది? ఇన్నర్ పార్ట్ ఇక్కడ ఉంటుంది, మధ్యలో ఉంటుంది కదా గైనీషియం. సో దట్ ఈస్ ద పిస్టల్ బిలాంగ్ టు దిస్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఇక్కడ ఈ పార్ట్కి బిలాంగ్స్ అయి ఉంటుంది. ఏది? గైనీషియం, రైట్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే మన ఫ్లవర్ పార్ట్ ఐడియా ఉండాలి. యాంటీషియం ఏంటి, గైనీషియం ఏంటి, క్యాలక్స్, కొరల్లా కదా. దిస్ గ్లాండ్ డస్ నాట్ సెక్రెట్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఈ గ్లాండ్ అనేది డైజెస్టివ్ ఎంజైమ్స్ని సెక్రెట్ చేయదు. ఏంటంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఇట్స్ సెక్రెట్ డైజెస్టివ్ ఎంజైమ్, రైట్. ప్యాంక్రియాస్ కూడా చేస్తుంది. నెక్స్ట్ సాల్వరీ గ్లాండ్స్ కూడా ఇట్స్ సెక్రెట్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఏంటంటే ఇవన్నీ సెక్రెట్ చేస్తాయి. డస్ నాట్ సెక్రెట్ చెయ్యింది అని అడిగారు. సో ఆన్సర్ ఈజ్ లివర్. ఇది సెక్రెట్ చేయదు. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ భ్రమరాంబిక సమవాదం. ఎవరు ఈ ఆథర్ అంట? ఎవరు? భ్రమరాంబిక సమవాదానికి ఎవరు ఆథర్ అంట? పౌరం రంగాచార్యులన, భారీ గోపాలరావు, కాడుకుంట్ల పాపాశాస్త్రినా, లేకపోతే అనుమాల వెంకట సుబ్రహ్మణ్యం శాస్త్రిని? ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి 3. మనకి ఆథర్స్ నేమ్స్ కూడా తెలిసి ఉండాలి, సో అప్పుడే ఆన్సర్ చేయగలం. గండిపేట్ ట్యాంక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. గండిపేట్ ట్యాంక్ని ఇంకో పేరు ఏంటంటే ఉస్మాన్ సాగర్ కూడా చెప్తాం కదా. గండిపేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఉస్మాన్ సాగర్. ద రివర్ దట్ డస్ నాట్ ఫ్లో ఇన్ తెలంగాణ స్టేట్. ఏ రివర్ తెలంగాణ స్టేట్లో ఫ్లో కాదు? ఏ రివర్ తెలంగాణ స్టేట్లో ఫ్లో కాదు? ఇట్స్ తుంగభద్ర అనేది ఫ్లో అవుతుంది. కిన్నెరసాని కూడా ఓకే. ప్రాణహిత, చెవెల ఇది కూడా ఓకే. దిస్ ఈజ్ అ పెన్నా. దిస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. డస్ నాట్ ఫ్లో అని అడిగారు, ఫ్లో అని కాదు, డస్ నాట్ ఫ్లో. ద వరల్డ్ ఫేమస్ ఎల్లోరా కేవ్ బిలాంగ్స్ టు దిస్ పీరియడ్. ఏంటి మనకు తెలుసు కదా, వరల్డ్ ఫేమస్ ఎల్లోరా కేవ్స్కి బిలాంగ్ టు దిస్ పీరియడ్. ఏ పీరియడ్కి సంబంధించింది? ఇవి మనమే సోషల్లో చదువుతాము, సోషల్లో వస్తాయి ఈ టాపిక్. సో ఏంటంటే గుప్తాస్. ఇవి ఫేమస్ కేవ్స్ వచ్చేసరికి గుప్తాస్ బిలాంగ్ టు దిస్ పీరియడ్. ఏ టైంకి, ఏ పీరియడ్కి సంబంధించింది? గుప్తాస్ పీరియడ్. అట్ ప్రజెంట్ ద పోస్ట్ ఆఫీస్ ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద ఫాలోయింగ్ సర్వీస్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? పోస్ట్ ఆఫీస్ మనకి ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేయలేదు. ఏ సర్వీస్ని? లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి ఉంది, పోస్ట్ ఆఫ్ లెటర్స్ కూడా పోస్ట్ వస్తాయి, నెక్స్ట్ మనీ కూడా సేవ్ చేయలేం, కానీ ఈ ఆప్షన్ అనేది లేదు. సెండింగ్ టెలిగ్రామ్స్. ద మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్స్ ఈజ్ కండక్టెడ్ బై.
ఎవరు కండక్ట్ చేస్తారండి? మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ ఈజ్ కండక్టెడ్ బై. ఎవరు కండక్ట్ చేస్తారు? మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇది 4th క్లాస్లో మనం చదివాము. 4th క్లాస్లో కాంటెంట్లో ఉంది. సో దిస్ ఈజ్ ద ఆప్షన్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. తహసీల్దార్ కాదు, అగ్రికల్చర్ ఆఫీసర్ కాదు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా కాదు. అంటే మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ ఈజ్ కండక్ట్ బై మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. So don't forget to subscribe my channel. So please share, subscribe and support my channel. మిగతా క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను.